ఇవాళ ప్రాణం బాగాలేదు, రేపు మడతేసుకుందాంలే. ఇవాళ పని ఎక్కువ ఉంది, రేపు మడతేసుకుందాంలే అని ఎంతమంది ఇలా అనుకుంటారండి. మన ఇంట్లో కుర్చీలు కూర్చోటానికి ఎక్కువ ఉపయోగపడినా పడకపోయినా ఉతికిన బట్టలు దండం మీద నుంచి లాక్కు రావటం, కుర్చీలో పడేయటం, ఇలా అయితే కుర్చీలు ఎక్కువ ఉపయోగపడతాయి. నిజమే కదా. నేనైతే చాలామంది ఇళ్లల్లో చూశాను, నా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలానే ఉంటుందండి. ఏంటంటే 3 రోజుల నుంచి ఉదయం సాయంత్రం తోటలోకి వెళ్తున్నాం కదా, అంటే పగలైతే ఎండ బాగా వస్తుంది, పొద్దున్నే అలాగే సాయంత్రం తోటలోకి వెళ్ళి పని చేస్తున్నాము. అయితే సాయంత్రం ఉతికిన బట్టలని డాబా పైకి ఎక్కటం, ఆ ఉతికిన బట్టలు లాక్కు రావటం, కుర్చీలో పడేయటం. ఏంటంటే సాయంత్రం వచ్చాక తీరిగ్గా కూర్చొని మడతేసుకుందాంలే అనుకోవటం. తోటలోంచి వచ్చిన తర్వాత నైట్ మడతేద్దామంటే అబ్బా ఇప్పుడు ఓపిక లేదులే, రేపు మడతేసుకుందాంలే అనుకోవటం. ఇట్లా 3 రోజుల నుంచి కూడా బట్టలన్నీ లాక్కు రావటం, ఆ కుర్చీలో పడేస్తున్నాను. అయితే ఈరోజు గొట్ట అయిపోయినాయండి, పెద్ద గొట్ట అయింది. ఇక ఆ బట్టలను చూస్తుంటే అసలు మనశ్శాంతి కనిపించట్లే. వామ్మో ఈ బట్టలన్నీ ఎప్పుడు మడతేయాలా అని ఇక రాత్రి 9 కూర్చున్నానండి. ఈ బట్టలన్నీ కాడి పడేసుకొని మడతలేసాను. ఈ బట్టలు మడతలేసేసరికి నీరసం వచ్చేసిందండి నిజం. కానీ ఏదైనా సరే, ఎంత కష్టమైనా, ప్రాణం బాగున్నా బాగోపోయినా ఎప్పుడు పని అప్పుడు చెప్తేనే శుభ్రంగా ఉంటుంది. కష్టంగా ఉందలే, పని ఉందలే, వేరే పని ఉందలే, నీరసంగా ఉందలే అనుకుంటే ఆ పెండింగ్లో పెట్టిన పని ఇలా పెద్దదైపోతుంది.